గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన ప్రభుదేవా గారు లీడ్ యాక్టర్గా వచ్చిన పెట్టార్యాప్ అనే మూవీ స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గానే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మన ప్రభుదేవా గారికి పిచ్చ ఫ్యాన్ అయినటువంటి బాలా అనే కుర్రాడు ప్రభుదేవా గారి ప్రేమికుడు మూవీని 37 సార్లు చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా ప్రభుదేవా గారిలా ఒక మంచి డ్యాన్సర్ని ఒక మంచి ఫైటర్ని అయిపోవాలనుకుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, సినిమాల్లో అవకాశం కోసం ట్రై చేస్తున్న బాలా ఏమో మన ప్రభుదేవా గారిలా ఒక మంచి డ్యాన్సరు ఒక మంచి ఫైటరు అవుతాడా లేదా అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇది జోక్ అన్నమాట, నవ్వేయండి. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, నిజంగా చెప్తున్నా, రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన పంజాబీ మూవీ సుచాసూర్ మన్ చూసినప్పుడు నాకు జస్ట్ నిద్ర మాత్రమే వచ్చింది. కానీ ఈ మూవీని చూసినప్పుడు ఈ పెట్టార్యాప్ మూవీని చూసినప్పుడు మాత్రం నిద్రతో పాటు నీరసం కూడా వచ్చేసింది అనమాట. అంత బాగుంది మూవీ అయితే. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇందులో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే ఏం కనిపించలేదు. చిన్న ఒక 2-3 కనిపించాయి అంతే. అవి ఏంటంటే, ఇందులో హీరోయిన్గా చేసిన వేదిక గారి పెర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు బాగానే ఉన్నాయి. లాస్ట్గా ఏంటంటే, ఇందులో మన ప్రభుదేవా గారి పెర్ఫార్మెన్స్ పర్లేదు, మరీ పీక్స్లో లేకపోయినా సరే బాగానే ఉంది. అలాగే దీనికి తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయిందనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, నిజంగా చెప్పుకోవాలనేసి అంటే ఈ మూవీనే ఒక పెద్ద మైనస్ పాయింట్ అనమాట. సంబంధం లేని సీన్స్, ఎవరికి అర్థం కాని సాంగ్స్, ఆ సాంగ్స్కి అస్సలు సింక్ కాని మన ప్రభుదేవా గారి డ్యాన్సు, కమిడియన్స్లా కనిపించే విలన్స్, సైడ్ క్యారెక్టర్స్లా కనిపించే హీరోయిన్స్, మొత్తానికి ఈ సినిమానే పెద్ద డమాబుస్. ఫ్రాంక్గా చెప్తున్నా గైస్, ఈ మూవీ ఎంత వరస్ట్ అంటే, ప్రభుదేవా గారే మన ప్రభుదేవా గారి సినిమాలు చూసి మళ్ళీ పెద్ద అయిన తర్వాత ప్రభుదేవా గారు అయిపోతారన్నమాట. అర్థం కాలేదు కదా, సేమ్ ఇలానే ఈ మూవీ కూడా మనకు అస్సలు అర్థం కాదు, అదే మ్యాజిక్. సో మొత్తానికి చూశారు కదండి గైస్, ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ పెట్టార్యాప్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.